రేవంత్ అన్న బాధ ఏంది తెలుసా? రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడిననేటటువంటి బాధ కాదు. అసలు రాజగోపాల్ రెడ్డి తోటి 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? రాజగోపాల్ రెడ్డి తోటి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నటువంటి 2-3 రోజులలోనే అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడుతున్నాడు. అది కూడా సరే లంచ్ టైంలో మాట్లాడిరంటే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ లీడర్లు సరే సాధారణంగా మాట్లాడుకుంటారు. రాజకీయాలలో పంచాయతీలు అయినా కూడా అసెంబ్లీలో కూర్చున్నప్పుడు నార్మల్గా ఫ్రెండ్షిప్ కొద్దో ఇంకోటో డిస్కస్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ 2 గంటల సేపు చర్చట, 2 గంటల సేపు లంచ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. అసలు ఏం మాట్లాడిరు? రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండు? పుసుక్కున రేవంత్ రెడ్డి బండారం మొత్తం రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమన్నా అంటే కేటీఆర్కి ఏమన్నా చెప్పిండా? రేవంత్ రెడ్డి ఏడేడ దందాలు చేస్తుండు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ, లేకపోతే వేమ్ నరేందర్ రెడ్డి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఉన్నటువంటి ఒక ముఠా ఉంది కదా, వాళ్ళ గురించి ఏమన్నా పుసుక్కున రాజగోపాల్ రెడ్డి కేటీఆర్కి చెప్పిండా? లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేస్తున్నారు, అతి త్వరలో ఈ ఎమ్మెల్యేలు నా దగ్గరికి రాబోతున్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో ఏమైనా మాట్లాడిండా? లేకపోతే రాజగోపాల్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలు నాతో రావడానికి రెడీగా ఉన్నారు, బీఆర్ఎస్లోకి తీసుకొస్తా, నేనే సీఎం, రేవంత్ రెడ్డిని దించేస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఏమైనా చెప్పిండా? ఇట్లా రేవంత్ రెడ్డి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. మొన్నేమో 10 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగు, ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఏమో ఈ కేటీఆర్ తోటి మీటింగు. రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో ఎందుకు కలిసిండు అనేటటువంటి ముచ్చట రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మీకు సరైనటువంటి సీట్లే వచ్చినాయి కదా, మంచిగానే అధికారంలోకి వచ్చినాయి కదా, మీకు కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి, అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీ దాంట్లోకి ఎందుకు తీసుకున్నారు? తప్పు కదా అట్లా తీసుకోవడం అన్నాడట. రెండోది నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా ఇస్తలేరు, ఎందుకో నాకు తెలుస్తలేదు అనేటటువంటి మాట రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండట. తర్వాత రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక తప్పులు చేసిరు, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, మీకు తెలియకుండా కూడా చాలా జరిగి ఉండొచ్చు, అందుకే జనాలు మిమ్మల్ని ఓడగొట్టిరని రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడినట. తర్వాత కేటీఆర్ కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు, రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తలేదని చెప్పి కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన అనేది వినబడిన చర్చ.